సింహాచలంలో ప్రతి సంవత్సరం సింహాద్రి అప్పన్న సన్నిధిలో నిజరూప దర్శనానికి విచ్చేస్తున్న వేలాది మంది గత 2 రోజుల క్రితం జరిగిన సంఘటనలో ఎన్నో ఇబ్బందులకి గురయ్యారు. ప్రధానంగా ఒక 20 నిమిషాలు పడిన వర్షానికి 12 అడుగుల ఎత్తులో ఉన్న గోడ కూలి వెంటనే 7 దుర్మరణం చెందటం చాలా బాధాకరం. హడావుడిగా కాంట్రాక్టరు పనులు చేపట్టడం, ఎలాంటి కాంక్రీట్ వాడకుండా, ఎలాంటి పునాదులు లేకుండా సిమెంట్ రాళ్ళని, నాసిరకపు రాళ్ళని వాడి ఆ గోడ 4 రోజుల ముందే నిర్మాణం చేయటం, దానికి సరిగా ప్లాస్టింగ్ చేయకపోవటం, సరిగా వాటర్తో తడపటం, ఇవేమీ చేయని పరిస్థితుల్లో ఆ కొద్దిపాటి వర్షానికే ఆ గోడ కూలి 7 దుర్మరణం చెందారు. అనంతరావు అండుకో అనే కంపెనీకి లక్ష్మణరావు కాంట్రాక్టర్గా ఉంటూ ఈ నిర్మాణాన్ని చేపట్టారు. ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తులో ఏ కాంట్రాక్టర్ కూడా నాణ్యతా ప్రమాణాలను పాటించకుండా నిర్మాణాలు చేపడితే ప్రభుత్వం ఊరుకోదు, తప్పు చేసిన వాడిని శిక్షిస్తుంది అనే ఒక భయంకరమైన వాతావరణాన్ని సృష్టించడానికి ఈ చనిపోయిన 7 కుటుంబాలకి ఒక్కొక్క కుటుంబానికి ₹1 కోటి చొప్పున ఈ లక్ష్మణరావు కాంట్రాక్టర్ ద్వారా ఇప్పించాలని జనచైతన్య వేదిక కోరుతుంది. ప్రభుత్వం ఇచ్చే 25 లక్షల రూపాయలతో పాటు కాంట్రాక్టర్ నుంచి వసూలు చేయడం ద్వారా భవిష్యత్తులో ఏ కాంట్రాక్టర్ కూడా ఇలాంటి నాసిరకపు పనులు చేపట్టడానికి భయపడే అవకాశం ఉంటుంది. అక్కడున్న అధికార యంత్రాంగం కానీ, ఈ పట్టణాభివృద్ధి సంస్థ ఇంజనీరింగ్ విభాగం కానీ, స్థానిక అధికార పార్టీ నేతలు కానీ, వీరందరూ ఈ విషయం మీద పూర్తిగా లోతుగా అధ్యయనం చేయాలి. ఈరోజు రాష్ట్రంలో చాలా చోట్ల చూస్తున్నాం, అధికార పార్టీ నేతలు, అధికారులు, కాంట్రాక్టర్లు ముగ్గురు కుమ్మక్కై నాణ్యతని ఏమాత్రం పట్టించుకోకుండా పనులు చేపట్టడం, తద్వారా సమాజానికి పెద్ద ఎత్తున నష్టం జరగటం చూస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇది జరగకుండా ఉండాలంటే ఒక్కొక్క కుటుంబానికి ₹1 కోటి ఇప్పించడం అవసరం అని చెప్పని జనచైతన్య వేదిక భావిస్తుంది. ఈ నిర్మాణ పనుల్లో భాగస్వాములైన అధికారుల్ని వెంటనే సస్పెండ్ చేయాలని కోరుతున్నాం. సింహాచలం కొండలపై రిటైలింగ్ గోడని నిర్మించవద్దని వైదిక మతాన్ని ఆచరించే పెద్దలు చెప్పిన వాటిని పెడచెవిన పెట్టారు పట్టణాభివృద్ధి సంస్థ ఇంజనీరింగ్ విభాగం. దేవాదాయ శాఖలో అవినీతి పెద్ద ఎత్తున కూరుకుపోవటం, సింహాచలం దేవస్థానం ఈవో 90 రోజుల పాటు సెలవు పెట్టి అమెరికాకి వెళ్ళిపోవటం, అనుభవం లేని వారు ఈవోగా కొనసాగటం, ఇలా అనేక రకాల కారణాలతో వారి మరణానికి దోవతీసింది. ప్రధానంగా గోడ నిర్మాణం ఎలాంటి పునాదులు లేకుండా, మంచి కాంక్రీట్ను ఉపయోగించకుండా, నాసిరకపు సిమెంట్ రాళ్ళను ఉపయోగించి ప్లాస్టింగ్ వేయకుండా, వాటికి సరైన నీరు అందించకుండా చేయటం వల్లనే ఈ సమస్య ఉత్పన్నమైందని స్థానికులు చెప్తూ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సంబంధిత అధికారులను సస్పెండ్ చేయటం, నిర్మాణాన్ని చేపట్టిన కాంట్రాక్టర్ పైన చర్యలు తీసుకోవటం, వారిని అరెస్ట్ చేయటం, వారి నుంచి ప్రతి కుటుంబానికి ₹1 కోటి ఇవ్వటం అనేది సముచితమని భావిస్తూ ఉన్నాం. భవిష్యత్తులో ఇలాంటివి పునరావృతం కాకుండా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం.